హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది మనకు సలహాలు ఇస్తూ ఉంటారు బయట దొరికే ఆహార పదార్థాలు తినకూడదు అని. ఎందుకంటే ఇవి అనారోగ్య కారకాలు, అలానే ఎంజీసీ రకమైన నూనెతో తయారు చేయబడినవి కాబట్టి. కానీ మన ఇంట్లో వాడుకునే నూనె ఎంత ఆరోగ్యకరమైనది, మన శరీరానికి ఎటువంటి శక్తి వస్తుంది, మనం ఎంతవరకు వాడాలి అనే విషయాల గురించి మీకు తెలుసా? టీవీలో వచ్చే అనేక రకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మనల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తాయి. అసలు ఏ నూనె వాడాలి, ఏది ఆరోగ్యానికి మంచిది, ఇలా మనం చేస్తే ప్రతి నూనె మన శరీరానికి మంచి చేయదు. ఇంకా చెప్పాలంటే కొన్ని మన శరీరానికి ఎంతో హాని చేస్తాయి కూడా. వంటలలో సరైన నిర్ణయం కనుక లేకపోతే మన ఇంట్లో తినే పదార్థాలు బయట పదార్థాలలాగా మనకి హాని చేస్తాయి. మనం వంటల్లో ఉపయోగించే నూనె కల్తీ నూనె అయి ఉంటే అది మన శరీర బరువుని పెంచడమే కాకుండా కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి వాటికి కూడా కారణమవుతుంది. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు, క్యాన్సర్ ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. మనకి తెలియకుండా మన శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలకి ముఖ్య కారణం మనం వంటల్లో వాడే కల్తీ నూనె. నూనెలో ఉండే రకాల గురించి మాట్లాడుకుంటే కూల్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, వర్జిన్ అండ్ ఎక్స్ట్రా వర్జిన్ వంటి నూనెల పేర్లను ఎక్కువగా వింటూ ఉంటాం. వీటి మధ్య ఉన్న తేడా ఏంటో, వీటిలో ఏ నూనె మన శరీరం పైన చెడు ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అలాగే భోజనం నుంచి డీప్ ఫ్రై వరకు, సోయాబీన్ నుంచి వేరుశనగ నూనె వరకు ఎలాంటి నూనె వాడాలో, ఏ కాలంలో ఏ నూనె వాడాలి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం మన శరీరానికి హాని చేసే నూనె గురించి తెలుసుకుందాం. ఆ నూనె రిఫైన్డ్ ఆయిల్. ఇది మన శరీరానికి ఎంతో హాని చేస్తుంది. దీనిలో ముఖ్యంగా సోయాబీన్, సన్ఫ్లవర్, వేరుశెనగ, రిఫైన్డ్ ఆయిల్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. ఆయిల్ తయారు చేయడానికి విత్తనాలను గ్రైండ్ చేసి నూనె తయారు చేస్తారు. ఈ పద్ధతిలో ఎన్నో కెమికల్స్ కలుపుతూ ఉంటారు. వీటి వలన ఈ నూనెని ఎక్కువ డిగ్రీల టెంపరేచర్ దగ్గర వేడి చేయవలసి ఉంటుంది. అలా చేయడం వల్ల దీనిలో ఉండే పోషక విలువలు అన్నీ తగ్గిపోతాయి. రిఫైనింగ్ పద్ధతి నూనెను తయారు చేయడానికి వేగవంతమైన పద్ధతి. దీని వలన నూనెలో ఉండే ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ కూడా పూర్తిగా పోతాయి. అంతేకాకుండా నూనె కూడా బాగా జిడ్డుగా మారుతుంది. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి దీనిలో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా కలుపుతారట. ఇలా పూర్తిగా చూస్తే రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ ఆయిల్ మన శరీరం పైన మెల్లమెల్లగా ఒక స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. అందుకే వంటలలో రిఫైన్డ్ ఆయిల్ని అస్సలు వాడకూడదు. ఇప్పుడు మనం వంటల్లో ఎటువంటి నూనె వాడడం వల్ల ఉపయోగం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం. గోల్డ్ డ్రాప్ ఆయిల్ అంటే గానుగ నూనె. నూనె తయారు చేసే ఉష్ణోగ్రత శాతం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ నూనెని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే దీనిలో ఉన్న పోషకాలు తగ్గిపోతాయట. కానీ ఈ నూనె తయారు చేసే పద్ధతిలో విత్తనాలను మెల్లమెల్లగా రుద్దుతూ దానిని నూనెలో వేసే ప్రయత్నం చేస్తారు. ఈ పద్ధతి అన్నిటికంటే చాలా మంచిది. ఎందుకంటే దీనిలో ఏ విధమైన రసాయనాలను కలిపే అవకాశం లేదు. దీనిలో వేడిని అస్సలు ఉపయోగించరు. అందువలన దీనిలో ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, ఒమేగా 3 పుష్కలంగా ఉంటాయట. ప్రతిరోజు వాడే నూనెలో గానుగతో చేసిన నువ్వుల నూనె వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వుల నూనెలో ఎన్నో రకాలైనటువంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో జింక్, కాపర్, మెగ్నీషియం లాంటి పోషక విలువలు కూడా చాలా ఉంటాయి. దీనిలో ఉష్ణోగ్రతని ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది కనుక వీటిని డీప్ ఫ్రైకి, నార్మల్ ఫ్రైకి బాగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇది మన గుండె చర్మాన్ని కూడా బాగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక రెండవ నూనె గానుగతో తయారు చేసిన వేరుశనగ నూనె. దీనిలో ప్రకృతి సిద్ధమైన మంచి రుచి, వాసన అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని కరిగించేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మిగతా నూనెలతో పోల్చుకుంటే వేరుశనగ నూనె చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడానికి అందుబాటు ధరలో కూడా ఇది ఉంటుంది. ఇక మూడవ నూనె గానుగతో చేసిన ఆవ నూనె. ఇది మన జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీని కారణంగా మన శరీరంలో ఉన్న టాక్సిన్ చాలా తేలికగా బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఆవ నూనెలో మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ప్రోటీన్స్తో పాటు దీనిలో ఒమేగా 3 ఈ రెండు కలిపి శరీరంలో ఎల్డిఎల్ శాతంని తగ్గిస్తుంది. అలానే హెచ్డిఎల్ శాతంని పెంచుతుందట. ఉష్ణోగ్రత పెంచే శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ నూనె డీప్ ఫ్రైతో పాటు అన్ని రకాల వంటలకు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇక నాలుగవది ఆలివ్ ఆయిల్. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందువలన మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని నాశనం చేసి క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా ఇది కాపాడుతుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అలాగే మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా ఇది బాగా పెంచుతుంది. దీని ఉష్ణోగ్రత శాతం కొంచెం తక్కువగా ఉంటుంది. అందువలన రొట్టెలు, చపాతీలు చేసుకోవడానికి, కూరలు వండుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు.
ఇక తర్వాతది రైస్ బ్రాండ్ ఆయిల్. ఇది కూడా వంట చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలానే దీనిలో హారిజాన్ అనే పదార్థం ఉంటుంది. శరీరంలో కొవ్వుని తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తరువాతది కొబ్బరి నూనె. ఈ నూనెలో లైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలోకి ప్రవేశించి బ్యాక్టీరియా మరియు వైరస్తో పోరాడడానికి సహాయపడుతుంది. ఇలా మొత్తంగా చూస్తే మనం ప్రతిరోజు కొబ్బరి నూనె వాడడం వల్ల శరీరంలో అనేక రకాలైన ఇన్ఫెక్షన్స్ని దూరం చేస్తుంది. దీనికి ఒక ప్రత్యేకమైన సువాసన కూడా ఉంటుంది. అందుకే దీనిని ఎన్నో రకాలైనటువంటి స్వీట్స్ తయారు చేయడానికి కూడా దీన్ని వాడతారు. ఇలాంటి మందులు వాడడం వల్ల శరీరంలో ఉన్న అనేక రకాల రోగాలను తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే నూనె వాడేటప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. తప్పుడు పద్ధతిలో వాడితే మంచి నూనె కూడా శరీరానికి అనారోగ్యంగా తయారవుతుంది. వాడిన నూనెని మళ్ళీ వాడకూడదు. చాలామంది వాడిన నూనెని మళ్ళీ ఉపయోగిస్తూ ఉంటారు. అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే నూనెను పదే పదే వేడి చేస్తే దీనిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి. నూనె శరీరంలో కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అందుకే ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్ళీ వాడకండి. ఎప్పుడూ ఒకే రకమైన నూనెను కూడా వాడొద్దు. రకరకాల నూనెలను వాడుతూ ఉండాలి. అన్ని రకాల నూనెలను రకరకాలైనటువంటి పోషకాలు ఉంటాయి కనుక అన్నింటినీ శరీరానికి అందించాలి. అందుకే వంటకు ఉపయోగించే నూనె ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. అంతేకాకుండా నూనె ప్రభావం వాతావరణం బట్టి వేరువేరుగా ఉంటుంది. అందుకే వాతావరణానికి తగ్గట్టు నూనెను మనం వాడుతూ ఉండాలి. అలాగే ప్రతి వ్యక్తి రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువగా నూనె తీసుకోకూడదు. ఎప్పుడు ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ నూనె విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బయట దొరికే ఫ్రై ఐటమ్స్, అలాగే ప్యాకెట్స్లో దొరికే స్నాక్స్, ఇంకా టీ, ఫ్రై ఐటమ్స్ ఇలా ఎక్కువగా తినకూడదు. ప్రతిరోజు వంటకాల్లో వాడే నూనె తక్కువ మోతాదులో ఉండేలాగా జాగ్రత్త పడాలి. ఇలానే నూనె విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోగలం. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని